దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, మద్యం కుంభకోణం కేసులో A39 గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇవాల్టి నుంచి సిట్ విచారణకు హాజరు కావాలి. మరోపక్క చూస్తే ఆయన అప్లై చేసినటువంటి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో వాదనలు జరగబోతోంది. మరి ఇటువంటి టైంలో మోహిత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? కోర్టుకు సంబంధించి నిర్ణయం తర్వాతే మోహిత్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే సిట్ 2 రోజుల క్రితమే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీపీ హైకోర్టులో కీలక విచారణ జరగబోతుంది. అయితే కోర్టు తీర్పు తర్వాతే మోహిత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం మాత్రం మనకి ఇంకా కొనసాగుతూ ఉంది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులోని A38 నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ముడుపుల వ్యవహారానికి సంబంధించి కీలకంగా మోహిత్ రెడ్డి వ్యవహరించారు అనే సమాచారం, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డికి సంబంధించి కీలక సమాచారం రాబట్టింది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 8 మంది వరకు కూడా పోలీస్ సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవలి కాలంలోనే మోహిత్ రెడ్డి తండ్రిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్తున్న నేపథ్యంలోని అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డికి సంబంధించిన పాత్రపై కీలక ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా ముడుపుల వ్యవహారం, దాంతో పాటు అందుకు సంబంధించిన భారీ సొమ్మును షెల్ కంపెనీలకు, దాంతో పాటు ఇతర లావాదేవీలు, ఇతర పెట్టుబడులు చేశారనే దానిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డికి సంబంధించి ముడుపుల వ్యవహారంలోనే కీలకంగా పాత్ర ఉన్నట్టు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోని మోహిత్ రెడ్డి ఖచ్చితంగా తను విచారణకు వెళితే అరెస్ట్ చేస్తారు అనే సమాచారం మేరకు ఆయన ముందుగానే ఒక బెయిల్ పిటిషన్ ను ఏసీపీ కోర్టులో దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజే విచారణకు రావాలి. మరోపక్క ఈ రోజు ఏసీపీ కోర్టులో బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన కోర్టు ఆదేశాల తర్వాత మోహిత్ రెడ్డి ప్రధానంగా సిట్ అధికారుల విచారణకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తాను ఈ రోజు రాలేకపోతున్నాననే దానిపై కూడా ఒక సమాచారం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఈ రోజు ఏసీపీ కోర్టు తుది నిర్ణయం మేరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తే కనుక ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరవుతారు. ఆ తర్వాత తదుపరి చర్యలను సిట్ అధికారులు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం, తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో తాజాగా మోహిత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఒక కీలకంగా వ్యవహరించినట్టుగా లిక్కర్ కేసులో సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విచారణకు రావడం ద్వారా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన ముడుపుల వ్యవహారం ఏ విధంగా జరిగింది, ఎవరి ప్రోద్బలంతో మోహిత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించారు, తండ్రి చెవిరెడ్డి ఆదేశాలా లేకపోతే మరెవరో కారణమా అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్న సమయంలోనే విచారణకు వస్తారా లేదా దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సింది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఏసీపీ కోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ నేపథ్యంలోని తుది నిర్ణయం తర్వాత, అంటే కోర్టు ఆదేశాల తర్వాతే మోహిత్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. లహరి, రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.